ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. ఇక ఎడిట్ ఆప్షన్ను ఎనేబుల్ చేసింది. మరోవైపు ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల జారీపైన కసరత్తు చేస్తోంది. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కావాలనుకునేవారు మీ సేవా కేంద్రాలలో చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులతో పాటుగా ఇప్పటి వరకు అందులో పేర్లు లేని వారు సైతం ఎంట్రీ చేసుకోవచ్చు. మార్పులు సవరణల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తును సమర్పించాలి. వివరాల పరిశీలన అనంతరం రేషన్ కార్డుల్లో మార్పులు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధి పొందేందుకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటున్న క్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వీరికి త్వరలోనే కార్డులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన ఇప్పటికే కసరత్తు చేయగా ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోడ్ ముగియడంతో కొత్త కార్డుల జారీకి సర్కార్ సిద్ధమవుతోంది. పాత వాటి స్థానంలో కొత్త రూపంలో కార్డులను అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా మరో 10 లక్షల కుటుంబాల నుంచి కొత్త వాటికి అప్లికేషన్స్ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త కార్డుల మంజూరు పైన కేబినెట్ భేటీలో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీపైన అప్డేట్ ఇవ్వనుండగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితం పైన ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. కుటుంబ సభ్యుల వివరాలను సైతం పొందుపరిచేందుకు వారు కూడా అలానే అప్లికేషన్స్ను సమర్పించారు. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులపైన నిర్ణయం తీసుకుంటే మీ సేవా పోర్టల్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పిందనే మనం చెప్పాలి. పాత రేషన్ కార్డులలో పేర్ల నమోదు, అదేవిధంగా మార్పులు, పేర్లలో మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా నూతనంగా కొన్ని పేర్లు ప్రత్యేకంగా అంటే దాంట్లో నమోదు చేసుకోవాల్సినటువంటి పేర్లు ఏవైతున్నాయో వాటికి అవకాశం కల్పిస్తూ కూడా మొన్న శనివారం నుంచి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే మాత్రం ఎనేబుల్ చేసినటువంటి పరిస్థితిగానే కనపడింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ఇక పాత రేషన్ కార్డులకు సంబంధించి పాత రేషన్ కార్డులలో ఎవరైతే మార్పులు చేర్పులు ఉన్నాయో పేర్లలో మార్పులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు నూతనంగా దాంట్లో నమోదు చేసుకోవాల్సినటువంటి పేర్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో, ఈ మార్పులు చేర్పులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మీ సేవా కేంద్రాల ద్వారా కూడా వీటిని నమోదు చేసుకోవచ్చు, వీటిని మార్చుకోవచ్చు అనేటువంటిది అయితే ఇటు తెలంగాణ సర్కార్ చెప్పినటువంటి పరిస్థితి. ఇక కొత్త రేషన్ కార్డులపైన కూడా పూర్తి స్థాయిలో అంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే 90 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముందు అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇక 10 లక్షల కుటుంబాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటారు, నమోదు చేసుకుంటారు అనేటువంటి అంచనాకైతే ఇటు అధికారులు వస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే గతంలో చూస్తే ఇప్పటి వరకు కూడా ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల కోడ్ కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైనా కానీ అంటే ఇటు ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ పథకమైనా కానీ ఆ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి చేకూరాలి అని అన్నప్పటికీ కూడా వాటికి సంబంధించి అంటే ఈ రేషన్ కార్డులనే ప్రాతిపదికగా తీసుకొని వారికి ఆ లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే తీసుకోవాలని అనుకుంటారో వారంతా కూడా ఇటు మీ సేవ ద్వారానే నమోదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో 10 లక్షల వరకు కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నట్టుగానే మనం చెప్పాలి. ఇంకా పూర్తిగా చూస్తే మాత్రం అంటే గతంలో రేషన్ కార్డుల వ్యవహారంలో మాత్రం అంటే గతంలో రేషన్ కార్డులు అయితే ఒక పుస్తకం మాదిరిగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆ రేషన్ కార్డులలో తొలుత యజమాని పేరు ఉండేది. అదేవిధంగా తర్వాత
పూర్తిగా ఆ కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత రైతు బంధు తరహా సంబంధించినటువంటి కార్డుల ద్వారా యజమాని పేరు అంటే కుటుంబ సభ్యుల పేర్లు ఉంటుంది. తర్వాత వెనక వైపు వారి వివరాలు, వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసి ఉన్నటువంటి విధంగా కూడా రూపొందించినటువంటి పరిస్థితి. అయితే వీటిలో కూడా ఒక మార్పు చేయాలి అంటే కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేసేటువంటి అంశాల్లో కావచ్చు, ఈ రేషన్ కార్డుల నమూనాను మార్చాలి అనేటువంటిది అయితే ఒక ఆలోచనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అంటే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే మాత్రం ఒక శుభవార్తే చెప్పింది. అంటే ఇప్పటివరకు మొన్న శనివారం నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియలో పేర్లకు సంబంధించినటువంటి ఈ రేషన్ కార్డులలో నూతన పేర్లు కావచ్చు, అంటే ఆ పేర్లకు సంబంధించినటువంటి మార్పులు, లేదంటే వారి కుటుంబ సభ్యులలో ఇంకా అదనంగా నమోదు చేసుకోవాల్సినటువంటి పేర్లు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా అవకాశం కల్పిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక నూతన కార్డులకు సంబంధించినటువంటి నూతన రేషన్ కార్డుల ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటి వరకు 90 లక్షల కార్డులు ఉంటే మరో అదనంగా 10 లక్షల రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ, రాజ్ న్యూస్, హైదరాబాద్.